నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను అయితే చర్చి గురించి అయితే వివరిస్తానండి. ఇక్కడ చూస్తున్నవి దేవదూత విగ్రహాలండి. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. ఇది ప్రధాన ద్వారం అండి. ప్రధాన ద్వారానికి ఇటుపక్క అటుపక్క దేవదూత విగ్రహాలు అయితే ఉంటాయండి. ఇంకా చర్చి లోపలికి వచ్చేసినట్లయితే మొత్తం వ్యూ అంతా ఇలా ఉంటుంది. మాది నంద్యాల ఏరియా అయినప్పటికీ నేను కూడా ఎప్పుడు ఈ చర్చి అయితే వెళ్ళలేదండి. మాకైతే ఊర్లో ఉన్న చర్చికి వెళ్ళడమే అలవాటు. ఇంకా ఈ చర్చిని అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే ఇక్కడికైతే వచ్చామండి. ఇంకా నేను ఈ చర్చి చూసినప్పటి నుంచి ఎప్పుడప్పుడు వీడియో తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను. చూసిన వాళ్ళు అయితే చాలామందే ఉంటారు. చూడని వాళ్ళ కోసం అయితే ఈ చర్చిని అయితే వీడియో తీశానండి. నేను ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మిస్టేక్గా చెప్తే నన్ను క్షమించండి. చూసారా, వాళ్ళకి అంతా ఎంత బాగున్నాయి కదా. కనిపిస్తున్న చిత్రాలు అయితే బైబిల్లోని వ్యక్తులకు సంబంధించిన కొన్ని చిత్రాలు అయితే ఉన్నాయండి. చూడడానికి చాలా బాగున్నాయండి. ఇటుపక్క అటుపక్క గోడకైతే ఇవి ఉన్నాయండి. చూసారా, మెయిన్ అండి ఇది ఎంట్రన్స్. నడిచిపోవడానికి బాగుంది కదా. ఈ చర్చి మొత్తం చూస్తుంటే కన్నుల పండుగగా ఉందండి. ఆర్సీఎం అంటే మీనింగ్ వచ్చేసి రోమన్ క్యాథలిక్ మిషన్ అంటారంటండి. అలాగే తెలుగులో అయితే రోమన్ క్యాథలిక్ చర్చి అని అంటారు. ఈ చర్చిలు అయితే ఎక్కువగా మనకు పోపు ఆధ్వర్యంలో అయితే నడుస్తూ ఉంటాయి. ఈ చర్చిలలో అయితే మనకు మెసేజ్ కూడా ఫాదర్స్ ఇస్తారండి. అలాగే ఇందులో చాలా శాఖలు అయితే ఉంటాయి. అనేది ప్రపంచంలోనే అతిపెద్ద క్రైస్తవ మత శాఖ అంటండి. అలాగే ఇది ఎక్కువగా వాటికన్ సిటీలో ఉన్నటువంటి పోపు ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. దీనికి అధిపతి కూడా పోపు గారే ఉంటారండి. అలాగే ఈ చర్చెస్కి అయితే చాలా మటుకైతే వెళ్తూ ఉంటారు కదా. ఈ చర్చిలలో అయితే చూడండి, దేవుని విగ్రహాలు అయితే చాలా బాగుంటాయండి. మేరీమాత విగ్రహం కానివ్వండి, జీజస్ విగ్రహం కానివ్వండి, మరికొన్ని వచ్చేసి మన జీజస్ శిష్యులకు సంబంధించిన విగ్రహాలండి. చాలా బాగుంటాయి. చూస్తూ ఉంటేనే చాలా ఆనందం వేస్తుంది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పటికీ నేనైతే ఇంత ముందుకు వేరే ఆర్సీఎం చర్చిలకు అయితే వెళ్ళానండి. కానీ నేను ఎప్పుడు చూడలేదు, అక్కడ ఇంతగా అనిపించలేదు. స్ప్రింగ్ బాక్స్ అయితే చర్చి లోపల అయితే 4-5 చోట్ల అయితే ఉన్నాయండి. మనకి ఎక్కడ వీలైతే అక్కడ కానుకలు అయితే ఇవ్వచ్చండి. చాలా చోట్ల అయితే బయట కూడా ఒక ఆఫరింగ్ బాక్స్ అయితే చూశానండి. చాలా బాగుందండి చర్చి లోపల మాత్రము. మనకైతే బైబిల్లో ఉన్న వాక్యాలు చాలా బలాన్ని అయితే ఇస్తాయండి. విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు మనకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి. ఇంకా ఆర్సీఎం చర్చిల గురించి అయితే నేను వివరిస్తున్నాను కదా అండి. ఇంకా ఆర్సీఎం చర్చిలలో అయితే కొన్ని చోట్ల అయితే క్యాండిల్స్ వెలిగిస్తారు, అగరబత్తీలు కూడా వెలిగిస్తారు. మరి కొన్ని చోట్ల అయితే టెంకాయలు కూడా కొడతారండి. ఇంకా అలాగే అండి నేను చాలాసార్లు పిరంగిపురం కూడా వెళ్ళాలని ట్రై చేశాను. కానీ ఆ భగవంతుడు ఇంకా నన్ను కనుకరించలేదు. ఏదో ఒక రోజు పిరంగిపురం కూడా చూడాలని చాలా ఆశ అయితే ఉందండి. ఇంకా నేనైతే అప్పుడప్పుడు ఇలా చర్చికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం చాలా బాగా మంచిగా అనిపిస్తుందండి. మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. చూసారా, ఎంత బాగుంది కదా చర్చి లోపల బెంచెస్ అటుపక్క ఇటుపక్క భలే ఉన్నాయి కదండి. ఇంకా ఇదంతా మెయిన్ అండి. ఇక్కడ అంతా ఫాదర్ గారు నిలబడి మనకు మెసేజ్ అయితే ఇస్తారండి. ఇక్కడ దివ్యం బలి పూజ కూడా జరుగుతుందండి. మనకైతే బల్ల సంస్కారం ఇచ్చిన రోజైతే చాలా బాగుంటుందండి. ఆ రోజు అందరూ బల్ల తీసుకుంటుంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుందండి. ఆర్సీఎం చర్చిలలో ఎక్కువగా యేసుక్రీస్తు తల్లిగారైనటువంటి మరియమాతను కూడా అదేనండి మేరీమాత అమ్మగారిని కూడా ఎక్కువగా ఆరాధిస్తారండి. చూసారా చర్చి వ్యూ అంతా ఇక్కడ ఎంత బాగుంది కదా. చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుందండి. ఇక్కడ చర్చి ఫాదర్ గారు అయితే వెళ్తున్నారండి. నాకైతే ఈ చర్చి చూడడానికి అవకాశం వచ్చినందుకు ఆ దేవాది దేవునికి అయితే నేను మనస్ఫూర్తిగా వందనాలు అయితే తెలియజేసుకుంటున్నానండి. చాలా రోజుల తర్వాత నాలో ఉన్న బాధ అంతా పోయిందనుకుంటున్నాను. చూస్తారా, మీరు కూడా వీలుని చూసుకొని ఈ చర్చిని అయితే సందర్శించండి. ఇక్కడ మీరు చూస్తున్నది దేవుని పరిశుద్ధ స్థలం అండి. ఇక్కడ ఇతరులకు ప్రవేశం ఉండదు. కేవలం ఫాదర్ గారు మాత్రమే ఇక్కడ ఉంటారండి. అలాగే దీన్ని అయితే బలిపీఠం అని కూడా అంటారు. మరి ఉంటానండి, బాయ్.